నమస్తే సార్. నమస్కారం. వందే మాతరం వచ్చి ఇప్పటికి 150 ఏళ్ళు అయితే అయ్యింది కదా. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇంత పెద్ద అంటే గొప్ప గేయం అన్నమాట ఇది. సో దీని గురించి వర్ణించండి. వందే మాతరం గీతాన్ని 1875లో బంకించంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది. దాని తర్వాత ఆ రోజున జరుగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో అందరూ ఏకం కావడానికి, అదేవిధంగా స్వతంత్రం వస్తే మన దేశం ఎంత బాగుంటుంది అనే ఒక ఆవశ్యకతని తెలిపినటువంటి ఈ గేయం 1896లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది. దాని తర్వాత 1950లో మొట్టమొదటిసారి క్యాబినెట్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి కమిటీ దాన్ని దేశ గేయంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున అంత గొప్ప గేయము ఇలా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలా నేను కూడా దీంట్లో మాట్లాడడానికి పాల్పంచుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైతే వందే మాతరం గీతాన్ని ఈరోజు విద్యార్థులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలపించాలని, జనగణమన గేయంతో పాటుగా వందే మాతరం గీతాన్ని కూడా అందరూ నేర్చుకోవాలి. దాని యొక్క గొప్పతనము, దాని యొక్క ఆవశ్యకతని ఇలా మనందరం కూడా నేర్చుకొని ఆ రోజున మరి స్వతంత్ర ఉద్యమంలో ఎంత గొప్పగా ఈ యొక్క గేయము పనిచేసింది అనేది ఇలా చాలా మన హిస్టరీ పుస్తకాల్లో మనం చదువుతూ ఉన్నాం. చిన్నప్పుడు కూడా మేము స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనగణమనతో పాటు వందే మాతరం గీతాన్ని కూడా ఆలపించేది. ఖచ్చితంగా 150 సంవత్సరాలు అయినటువంటి ఇంత గొప్ప గేయాన్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని, అదేవిధంగా ఆ రోజున రాసినటువంటి వాళ్ళని కూడా అందరూ గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.